బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనలో చాలామంది సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటారు. మరి బిజినెస్ చేయాలంటే దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అసలు ఎలాంటి బిజినెస్ చేయాలనేవి చాలామందికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. అంటే అందరికీ కాదు, కొంతమందికి అయితే. చాలామంది హస్బెండ్స్ జాబ్ చేస్తున్నప్పటికీ కూడా ఇంట్లో ఉండే లేడీస్కి ఏంటంటే మేము కూడా ఏదైనా చిన్న చిన్న బిజినెస్ చేయాలి, తక్కువ బడ్జెట్తో కొంచెం ఎక్కువ లాభాలు వచ్చి బిజినెస్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఏం చేయాలి, ఏం బిజినెస్ చేస్తే లాభాలు వస్తాయి, నష్టాలు ఎలా ఉంటాయి, ఎలాంటి బిజినెస్ చేయాలి, ఏ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ డౌట్స్ చాలామందికి ఉన్నాయి కదా. మరి ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనకి చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ చెప్పడానికి ఈరోజు మనతో ఉన్నారు మన స్పెషల్ గెస్ట్, అరోరాస్ బిజినెస్ స్కూల్ అసోసియేట్ ప్రొఫెసర్ కామేశ్వరి మేడం. మరి మేడంతో మాట్లాడదాము, ఆ బిజినెస్ ఐడియాస్ ఏంటో మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు నా దగ్గర కారు ఉంది, నేను దాన్ని బిజినెస్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నా దగ్గర ఉన్న కార్ని రోజు దాన్ని తీయను కదా బయటికి, స్మార్ట్ తీసి పెట్టి చేయలేను, దాని ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోద్ది. బట్ దాన్ని ఎందుకు ఖాళీగా ఉంచడము, దాన్ని ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మోడ్లో పెట్టాలని ప్లాన్ చేసినప్పుడు అలాంటి దానికి ఏం ఐడియా ఇస్తారు మేడం? మనకున్న కార్ని మనం ఒక బిజినెస్ కన్వర్ట్ చేసుకోవాలి, నాకు ఏమైనా ప్రాఫిట్ రావాలి అనుకుంటే. కార్ని ఇప్పుడు ఇంట్లో ఖాళీగా పెట్టేస్తే పాపం దానికి కూడా తోచదు కదండి, దానికి కూడా ఏదో పని చెప్పాలి. అలా చేయాలి అంటే ఫస్ట్ మన ఫ్రెండ్ సర్కిల్తోనే మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, మనకు తెలిసిన వాళ్ళ ద్వారా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళాలి అంటే కార్ కావాలి. కార్ లేనిది ఇప్పుడు ఎవరు వెళ్ళరు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసేవాళ్ళు తక్కువ. ఎస్పెషలీ ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకోండి, ఫ్యామిలీతో ఖచ్చితంగా కారు. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, ఎక్కడో సరదాగా తిరగాలి, హాలిడేస్ వచ్చాయి, అంతెందుకు సాటర్డే సండే హాలిడే వెళ్ళాలి, ఏ స్వర్ణగిరి టెంపుల్కో ఒకరోజు వన్ డే విజిట్, లాంగ్ డ్రైవ్ ఎక్కడో వెళ్ళి రావాలి, కారు కావాలి. ఇంట్లో నలుగురు కజిన్స్ ఉన్నా కూడా పిల్లలు వచ్చారంటే కారే కావాలి. ఎవరు ఇప్పుడు ఆర్టీసీ బస్సులు పట్టుకొని పరిగెత్తట్లేదు పిల్లలు. పైగా మనకు డెస్టినేషన్ టు డెస్టినేషన్ కదా, మళ్ళీ అక్కడ ఇంకొక ఆటో హైర్ చేసుకొని ప్రాబ్లమ్స్. కానీ వాళ్ళకు కూడా కారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్న ఒక కారు ఉంటుంది, కానీ ఇంట్లో మెంబర్స్ ఎక్కువ కదా, ఒక కారు సరిపోదు, కెపాసిటీ ఆఫ్ 5, ఇంకా ఎక్కువ ఉంటారు. బయట హైర్ చేసుకున్నారనుకోండి కారు, అంటే ఈ డాట్ క్యాబ్స్ అని లేదా మామూలుగా క్యాబ్ బుక్ చేసుకోవడం కానీ ఉంటుంది. దాంట్లో ఒక ప్లేస్ డ్రైవర్కే పోతుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే స్పేస్ కూడా ఇంపార్టెంట్. మనం ఎంతమంది మెంబర్స్ ఉన్నాం, డ్రైవింగ్ ఇప్పుడు దాదాపు చాలామందికి వస్తుంది. ఇంట్లోనే ఇంకా 4 డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ కార్ ఒక్కటే కావాలి. మనం దానికి డీజిలో పెట్రోలో గ్యాసో ఏంటో మనం వేయించుకోగలం. డ్రైవింగ్ కూడా వచ్చు మనకు కావాల్సింది ఓన్లీ కార్. అలాంటప్పుడు మీ కారు ఉపయోగపడుతుందండి. మీ కారుకు మీరు ఒక పర్ డే రెంట్కి ఇవ్వచ్చు. ఇప్పుడు బయట కూడా ఉన్నాయి ఇలాంటివి. సో వాళ్ళు ఎంత 1800 ఏమో డిమాండ్ చేస్తున్నారు, మీరు 1500 ఇవ్వండి, పర్ డే 1500. అయితే దీనికి మీరు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఎవరు డ్రైవ్ చేస్తున్నారు కారు, వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవాలి, కండిషన్స్ పెట్టాలి. ఫలానా వ్యక్తి అంటే మీరు పేపర్ మీద కూడా రాయించుకోవచ్చండి, ఏం పర్లేదు. ఒక డాక్యుమెంట్ లాగా ఏదైనా ఒక బుక్కో ఒక రెసిప్ట్ లాగా, ఏదైనా రెసిప్ట్ కాదనుకోండి బుక్లో రాయించుకోవచ్చు వాళ్ళతో. ఈరోజు ఎవరు వెళ్తున్నారు, ఈ కార్ని ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, వాళ్ళు మేజరా, వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, దానికి వ్యాలిడిటీ ఉందా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కనుక్కొని వాళ్ళ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ ఇలాంటివన్నీ తీసుకొని, ఫ్రెండ్స్ అయినా పర్లేదు, బిజినెస్సే ఫ్రెండే కదా. అంటే డబ్బుల దగ్గర జాగ్రత్తల దగ్గర కూడా. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మనము వాళ్ళకి కారు ఇవ్వచ్చు. సో ఇదొకటి. వాళ్ళు ఇంట్లో ఓకే షెడ్లో ఉంది కారు, హాయిగా మనం ఎప్పుడో నెలకోసారి తీస్తాము, మిగిలిన రోజులంతా అది కూడా సరదాగా తిరిగి వస్తుంది, అలాగే మీకు డబ్బు కూడా తీసుకొచ్చేస్తుంది ఇంటికి, మీకు ఆన్ చేసి పెడుతుంది. అంటే దీంట్లో కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయండి. అంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగో, అంటే పెద్దది కాకపోవచ్చు, చిన్నదైనా కారుకు ఒక డెంట్ పడ్డా కూడా సుమారుగా అవుతుంది కదా ఖర్చు మనకు. ఇలాంటివన్నీ ఉంటాయి. దానికి కూడా మీరు ముందే మాట్లాడుకోవాలి. ఒకవేళ ఏదైనా డ్యామేజెస్ అయ్యాయి, ఈ డ్యామేజ్కి ఎవరు పే చేయాలి, వాళ్ళే పే చేయాలి అని మీరు ముందే, అది అగ్రిమెంట్ డిపెండ్స్ ఆన్ యూ అనమాట. మీకు వాళ్లకు ఉన్న రిలేషన్ బట్టి ఉంటుంది. ఇవన్నీ మనం ముందే కరెక్ట్గా అన్నీ రాసి పెట్టుకొని మన కార్ని ఇవ్వచ్చు. మేడం బాగా చెప్పారు. ఇప్పుడు నాకు కార్ లేదు, బట్ నేను కూడా చేయాలి బిజినెస్, బాగుంది. మన కార్ని మనం షెడ్లోనే అలా ఉంచకుండా రెంట్కి ఇవ్వచ్చు అని చెప్తున్నారు. బాగుంది. మన కార్ లేదు కదా, ఇప్పుడు నేను కూడా చేయాలి అలాంటి బిజినెస్ అంటే, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మేడం?
కార్ కొనేసేయండి. చాలా లక్షలు అవుతుంది కదా, చాలా. అందుకనే సెకండ్ హ్యాండ్ కార్ కొనండి. కొన్ని ఉన్నాయండి అవి చెప్తుంటారు అందరు, చాలామంది రిలయబుల్ పార్టీస్ ఉన్నారు, వాళ్ళ దగ్గర మీరు సెకండ్ హ్యాండ్లో కార్ కొంటే ₹1,00,000కే కార్ వస్తుంది ₹1,00,000 విత్ వారంటీ. Yes. వారంటీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది అన్నారు సెకండ్ హ్యాండ్లో కారు కొన్నాము, ఇంటికి తేగానే ఇంజన్ పనిచేయలేదు అని. పనిచేయలేదు. అంతే, ఆ లక్ష మునిగిపోయింది, Yes. ఇంకా వాళ్ళకి ఏడుపే శరణ్యం. సో ఇలాంటి పరిస్థితి రాకుండా వాళ్ళు వారంటీ ఇస్తారు. 1 year వారంటీ ఉంటుంది, లేదు 6 months, అంటే ఆ పీరియడ్ చూసి తీసుకోవాలి, మనం Yes. సెలెక్ట్ చేసుకోవాలి. అంతలోపు చెడిపోయిందంటే కూడా మనకు వస్తుంది కదా, మనం అమౌంట్ వచ్చేస్తుంది. సో ఈ 1 yearలో మీరు కార్ని తిప్పారనుకోండి, 1 month తిరగలేదు మీ కారు, 15 days తిరిగింది. 15 days అయినా కౌంట్ చేయండి ఎంత వస్తుంది. Yes. పర్ డే 2000 వేసుకున్నా మీకు 15 daysలోనే 30,000 earn చేసి పెట్టేస్తుంది అది. Yes. అవునా? అంటే మీరు ఈఎంఐలో తెచ్చుకున్నా, లేదు మీ దగ్గర 1 lakh ఉంది, ఇన్వెస్ట్ చేస్తారు, తెచ్చుకుంటారు, మీకు వెంటనే ఆ అమౌంట్ కూడా చాలా కొద్ది రోజుల్లోనే వచ్చేస్తుంది. Yes. 1 year నడుస్తుందా, తర్వాత కూడా రన్ అవ్వచ్చు. అదే 1 year వారంటీ ఉందంటే వెంటనే అయిపోవు కదా, పాడైపోదు కదా వెంటనే, ఇంకా కొద్ది రోజులు పనిచేస్తుంది. Yes. సో ఇలా కూడా మనము తెచ్చుకోవచ్చండి. ఒక కారు బాగా హిట్ అయింది, మనీ వస్తుంది, మెల్లగా ఇంకో కారు మీద ఇంకో ఇన్వెస్ట్ కారు. చేస్తారు. కొత్త కారే కాదు, సెకండ్ హ్యాండే. సెకండ్ హ్యాండే నేను కొత్తదానికి చెప్పేది. వెళ్ళకూడదు. కొత్తది కాదు. ఎస్. కొత్తదంటే మనకు బాధ కదండి, మన కొత్త కారు ఎవరో వేసుకొని తిరుగుతుంటే. అందుకే సెకండ్ హ్యాండ్ కారే, బిజినెస్ పర్పస్ చెప్తున్నాను నేను. ఇలా చేయొచ్చు. తర్వాత ఈ కార్స్ ఇంకా పాతగా అయిపోయింది, అమ్మేసేయండి వెంటనే. ఎంత లేదన్నా 50,000కి ఈజీగా పోతుంది. అంత కాదు, అసలు చెత్తలో పడేస్తున్నాం కార్ అంటే కూడా 25,000 వస్తుంది. అవును. స్క్రాప్, ఐ మీన్ టు సే, అలా కూడా వస్తుంది అనమాట. సో అంటే ఎక్కువ మీకేం నష్టం లేదు దీంట్లో. అన్సర్టనిటీ కొంచెం, అంటే కొంచెం ప్రాబ్లం అంటే ఇదే, ఎస్. వాళ్ళు బయటికి తీసుకెళ్ళినప్పుడు ఎవరు తీసుకెళ్లారు ఏంటి అవంతా కూడా మనం ముందే నోట్ చేసి పెట్టుకుంటే మనకేం ఇష్యూస్ ఉండవు దానివల్ల. అంటే మనం కూడా ఎవరికి ఇస్తామండి, తెలిసిన వాళ్ళకే తెలిసిన ఇస్తాం వాళ్ళకే. ఎక్కువ భాగంగా. అదే. కొంతమంది మేడం చాలా ఉత్సాహంగా అందరూ కారు కొనుక్కుంటున్నారు, నేను కూడా కారు కొనుక్కోవాలని కొనేస్తారు, ఈఎంఐ పెట్టో ఏదో చేసుకొని. అది కట్టలేరు. కట్టలేని వాళ్ళకి కూడా ఇది ఒక సొల్యూషన్ అనుకోవచ్చు. కరెక్ట్ అండి, అంతే కదా. కొద్ది రోజులు మనం ఫ్రెండ్స్కే ఇచ్చుకున్నాం అనుకోండి, ఎవరే జాగ్రత్త రా, నా కారు రా, కొత్తదిరా అని చెప్పామనుకోండి. సో అలా తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చామంటే త్వరగా మన ఈఎంఐలు కంప్లీట్ అయితే తర్వాత మన కారు మన కంప్లీట్గా మన ఓన్ అయిపోతుంది. సో మేడం మీరైతే చెప్పారు కారు ఉన్నా దాన్ని మనము రెంట్కి ఇచ్చుకోవచ్చు మన కార్ని అని చెప్పారు. ఒక కార్ లేకపోతే కూడా సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కొని దీన్ని కూడా మనం బిజినెస్ లో పెట్టుకోవచ్చు. అది బాగా రన్ అయిందంటే ఇంకొక కార్ కూడా కొనవచ్చు సెకండ్ హ్యాండ్ లో అని చెప్పారు. మరి ఇంకొక బిజినెస్ ఐడియా అని చెప్తారా మేడం? మామూలుగా అండి, కాదేది కవితకు అనర్హం అంటుంటారు కదా, అలాగా కాదేది బిజినెస్కు అనర్హం. అంటే ప్రతి ఐడియాను కూడా మనం బిజినెస్ జనరేట్ చేయొచ్చండి. ఇప్పుడు మన ఇల్లు ఉంది, మనకు బాగా పెద్ద ఇల్లు ఉంది, కాంపౌండ్ ఉంది, వరండా ఉంది, ఒక చిన్న సిట్అవుట్ ఉంది బయట ఏరియా, దాన్ని కూడా మనం బిజినెస్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా తెలుసా? ఎస్, స్పేస్. మన ఇంట్లో ఉన్న మన స్పేస్ని కూడా మనము బిజినెస్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు క్లౌడ్ స్పేస్ అని వస్తున్నాయి, క్లౌడ్ కిచెన్ లాగా క్లౌడ్ స్పేస్ అనమాట. ముఖ్యంగా ఇప్పుడు పిల్లలంతా కూడా దాదాపు ఈ ఐటీస్లో పనిచేసేవాళ్ళు, మీటింగ్స్, సడన్ మీటింగ్స్, ఆఫీస్కు టైమింగ్ అనేదే లేకుండా అయిపోతుంది. మనం ఎక్కడో ఎమర్జెన్సీలో ఉంటాము, సడన్గా మీటింగ్ కాల్ అంటాడు, వీ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్. అప్పుడు ఎక్కడో సెంటర్లో ఉంటాం, బయట ఉంటాము, డిస్టర్బెన్స్ ఉంటుంది. సో మనకి ఇమ్మీడియట్గా ఒక స్పేస్ కావాలి, ఒక సైలెంట్గా మనము మన మీటింగ్ అటెండ్ అయ్యే స్పేస్ కావాలి. ఎవరైనా రాణిస్తారా ఇంట్లోకి? పోయి డోర్ కొడితే తన్ని తరిమేస్తారు, బయటికి కంప్లైంట్ చేస్తారు. సో ఇలాంటి ఒక నీడ్ని మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న బిజినెస్ అండి, యాప్ వచ్చింది, మా స్టూడెంట్సే కొంతమంది చేస్తున్నారు. అది ఒక యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్లో ఏంటంటే ఫస్ట్ మనము రిజిస్టర్ అవ్వాలి ఆ యాప్లో. అంటే మనకి ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉంటే, అంటే అందులో మన కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలి, మన ఆధార్, మన పాన్, హౌస్ అడ్రస్, ఎవ్రీథింగ్, మన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ వచ్చింది, ఇలాంటి మీటింగ్ అటెండ్ అవ్వాలి, మనం వాళ్ళకి కాల్ చేయాలి. వాళ్ళకి కాల్ చేస్తే మనం ఉన్న ఏరియాలోనే, మనం ఇప్పుడు యూసఫ్ కూడాలో ఉన్నాం, ఇక్కడ నాకు అర్జెంట్ కాల్, ఎలా అంటే వాళ్ళకి కాల్ చేయగానే ఈ ఏరియాలో వాళ్ళకు ఎవరు రిజిస్టర్ అయి ఉంటారో హౌసెస్, ఏవి ఆఫీసులు కానీ హౌసెస్ కానీ రిజిస్టర్ అయి ఉంటారు, వాళ్ళ అడ్రస్లన్నీ మనకు ఫోన్కి వచ్చేస్తాయి. సో మనకి ఏది నియర్ బై ఉందో సెలెక్ట్ చేసుకొని మనం ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. అది యాప్ చేసే పని. సో ఈ ఇచ్చే వాళ్ళు ఎవరు? హౌస్, మన లాంటి వాళ్ళు. అంటే ఇందులో
ఒక చిన్న సిట్అవుట్ ఉంది, ఒక 1 అవర్కి ఇస్తారు స్పేస్, మీటింగ్ Yes. టైం. అది కూడా టైం కూడా బుక్ చేసుకోవాలి Time. వాళ్ళు ముందే. టైం బుక్ చేసుకోవాలి, 1 అవర్కి ఇవ్వచ్చు, 2 అవర్స్, 3 అవర్స్ వాళ్ళ మీటింగ్ టైంని బట్టి మనం ప్రొవైడ్ చేయొచ్చు. జస్ట్ దానికి మనకేం ఖర్చు కాదు, మన ఇంట్లో స్థలమే ఇస్తున్నాం వాళ్ళకి, ఒక టేబుల్, చైర్, ఏదైనా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఇస్తాం, ల్యాప్టాప్ పెట్టుకోవడానికి. సో ఇలా ఇవ్వచ్చండి. అంటే దీంట్లో ఇదంతా పాజిటివ్ సైడ్. అంటే కొంచెం నెగటివ్ సైడ్ కూడా మనం మాట్లాడుకుంటే ఏంటంటే, కాస్త భయపడతారు కదా, ఎవరో అవును, కొత్త ఎవరో. వాళ్ళు ఎవరో తెలియదు, ఎవరంటే వాళ్ళని ఎలా రాణిస్తాం అందులో ఇంత పెద్ద సిటీలో, అది డేంజర్ కదా. సో ఇది ఒక పెద్ద భయం అందరిలో. అదేంటంటే చాలా సెక్యూర్డ్గా ఇంట్లో కూడా మరీ సింగిల్ పీపుల్ ఉంటే, వెదర్ మేల్ ఆర్ ఫిమేల్, ఎవరైనా సింగిల్స్ ఉండేవాళ్ళు ఇలాంటి వాటి జోలికి పోకపోవడం మంచిది. ఎందుకంటే అన్సర్టెన్సీ ఎక్కువ దీంట్లో. కొంచెం ఫ్యామిలీ ఉంటుంది, బాగా పెద్ద ఫ్యామిలీస్ ఉంటారు ఇంట్లో, స్పేస్ ఉంటుంది, ప్రొవైడ్ చేయొచ్చు. క్లౌడ్ స్పేస్ అన్నమాట. క్లౌడ్ స్పేస్ అండి, జీరో ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు ఇది. అంతే కదా. వితౌట్ అసలు ఏమీ లేదు, ఒక గంట సేపు. అదే ఇంత ముందు పూర్వకాలం అయితే ఎవరైనా వస్తే, ఎండగా ఉంది స్వామి మీ ఇంట్లో కూర్చుంటాం అంటే, రా బాబు కూర్చుందిరా అంటాము, మజ్జిగిస్తాము, ఇన్ని చేస్తాం వాళ్ళకి కదా. Yes. ఇప్పుడు ఎవరిని నమ్మేటట్టు లేదు కాలం కాబట్టి. సో ఇలా ఒక యాప్ ద్వారా, ఒక సెక్యూర్డ్ యాప్ ద్వారా మనము వెళ్ళొచ్చు అనమాట. సో ఆలోచన అనేది ఉండాలి కానీ ఇంకా మన చుట్టూనే ఒక కెమెరా కూడా పెట్టేయచ్చు, వాళ్ళు ఉన్న Yes. స్పేస్ లో ఒక చిన్న కెమెరా, Camera. ఒక 500 పెట్టి ఒక కెమెరా పెట్టేసుకున్నాం అనుకోండి, సెక్యూర్డ్ గా ఉంటుంది. సో మన చుట్టూ ఉన్న వాటితోటే మనం చిన్న చిన్న బిజినెస్ అంతే. స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఐడియాస్ అందరికీ అనేవి రావు. అదేనండి. థ్యాంక్ యూ. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.